నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజస్వి బాండ్రా. ఈరోజు మన వీడియోలో ఒక మంచి రెసిపీ చేసుకోబోతున్నాం. అదేంటంటే ఫిష్ హెడ్ ఫ్రై. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఎలా చేసుకుందామో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 4 పీసెస్ ఫిష్ హెడ్ తీసుకోవాలండి. మంచిగా క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. దాంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఫిష్ మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్ ధనియాల పౌడర్. ధనియాల పౌడర్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. తప్పకుండా ఫిష్ హెడ్ ఫ్రైకి వేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక బౌల్ తీసుకోవాలండి. దాంట్లో కారం, పసుపు, ధనియాల పౌడర్, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, ఫిష్ మసాలా కూడా వేసుకోవాలండి. నేను అప్పుడు మర్చిపోయాను, తర్వాత వేసాను. ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కలుపుకోవాలండి, లంప్స్ లేకుండా. కొంచెం వాటర్ వేస్తూ మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మంచిగా కలుపుకోవాలండి. తర్వాత దాంట్లో కొన్ని కరివేపాకు ఉంటాయి కదండి, అవి చిన్న చిన్న పీసెస్ లాగా చించుకొని దాంట్లో వేసుకోవాలి. ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది ఫిష్ పీసెస్కి పట్టి చాలా మంచిగా ఉంటుంది టేస్ట్. ఒక్కొక్క పీస్ తీసుకుంటూ ఆ మసాలాలో డిప్ చేసి మంచి లోపటి వరకు ఆ మసాలా అంతా పట్టించాలండి. పట్టించేసేసి పక్కకు పెట్టుకోవాలి. అలానే ఈ 4 పీసెస్ కూడా అట్లనే మసాలా అంతా పట్టించేసి పక్కకు పెట్టుకోవాలి. ఫోర్ పీసెస్ అనేది మనం ఒక 2 to 3 అవర్స్ మ్యారినేట్ కోసం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. తర్వాత ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ డే కూడా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం ఫిష్ హెడ్ ఎలా ఫ్రై చేసుకుందామో చూద్దామండి. ఆల్రెడీ మనం ఫిష్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అది తీసుకొచ్చేయాలి. ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి కొంచెం ప్యాన్ హీట్ అయ్యాక దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ పోయాలండి. వీలైతే ఇంకొంచెం కూడా పోసుకోవచ్చు, ఎందుకంటే ఫ్రైకి కొంచెం ఆయిల్ పడుతుంది కదా. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మన ఫిష్ హెడ్ అనేది మనం ఆ ప్యాన్లో ఎంతవరకు పడుతుందో, ఒక 2 పడతాయో 3 పడతాయో అవన్నీ మనం ప్యాన్లో వేసుకోవాలండి. మెల్లిగా వేసుకొని సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే లోపటి వరకు కాలుతుందండి. అదే మనం హై ఫ్లేమ్లో పెట్టామనుకో అదంతా ఫ్రై అవ్వదు, పైన ఫ్రై అయిపోయి లోపల అలానే ఉండిపోతుంది. సో దాని గురించి మనం సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మనం ఒక సైడ్ మొత్తం ఫ్రై అయిపోయినాక నెక్స్ట్ ఉల్టా కూడా ఫ్రై చేసుకోవాలండి కొద్దిసేపు. చాలా సింపుల్గా అయిపోతుందండి ఫ్రై. దీనికి అసలు ఏమాత్రం అంత టైం పట్టదు. ఒక 10 minutesలో ఫిష్ హెడ్ ఫ్రై అనేది కంప్లీట్ అయిపోతుంది. టూ సైడ్స్ మంచిగా ఫ్లిప్ చేసుకుంటూ మంచిగా కాల్చుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి, అంతే. ఫిష్ హెడ్ ఫ్రై కంప్లీట్ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీ అందరు ట్రై చేయండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.